శకునాలు, శుభ సంకేతాలు, పనిని మొదలుపెట్టే ముందు కనబడితే లేదా వినబడితే మంచి జరుగుతుందనే నమ్మకంతో ఉన్నవి. గంగరెద్దు, గేదె, ఆవు మొదలైనవి ముందుగా రావడం, పాలు, గోరుముద్దు, పసుపు కనిపించడం. కృష్ణ సర్పం, నాగుపాము కనిపించడం, వెంకటేశ్వర స్వామి పాటలు, నామాలు వినిపించడం. మంగళవాయిద్యాలు, చిన్న పిల్లల నవ్వు వినిపించడం, కళ్ళు ముక్కలేని దారి కనపడడం. బంగారు వస్తువులు లేదా పసుపు, కుంకుమ కనిపించడం, కపోతం, పావురం, ముందు నుంచి దాటిపోవడం. ఆపశకునాలు, అశుభ సంకేతాలు, ఇవి పనులు ఆపవలసిన సూచనలుగా భావిస్తారు. ఇవి విన్నా, చూసినా ఆ పనిని కొంతసేపు ఆపి మళ్లీ ప్రారంభించాలి అంటారు. కాళ్లు తడవడం, వారి చేతిలో నీరు పడటం, కాళ్లకు నలుపు పాము దాటడం, నెగటివ్ శబ్దాలు వినిపించడం, ఏడుపు, తిట్టుబడులు, బిల్లి దారి దాటడం, ముఖ్యంగా నలుపు బిల్లి మూలకోణం నుంచి పిసుచుకుంటూ వచ్చే మగపాము బరువు తలచేసి బయటకు రావడం లేదా జుట్టు దువ్వుకుంటూ రావడం, ఎడమ చెవి లోపల గురుతింపు కంపించడం, ముందుగా ఎవ్వరూ లేకుండా ఊడిపోయిన చీర, బట్టలు కనిపించడం.